రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్. మొత్తానికి అయితే చూస్తున్నాం, దేశవ్యాప్తంగా అయితే నీట్ పరీక్ష అయితే రద్దయింది. ఇక పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది కూడా. మే 3న జరిగిన పరీక్ష జరిగింది. ఇక వైద్య విద్య కోర్సులో అయితే ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతో క్యాన్సిల్ అయింది. మే 3న పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్డీఏ ప్రకటించింది. కొత్తగా రాసే పరీక్షకు ఫీజు చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. పరీక్షకు 5 రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నపత్రం లీక్ అయిందని అంశం కలకలం సృష్టించింది. పరీక్షకు ముందు రాజస్థాన్లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్ష పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను అధికారులు అయితే గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఇక ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను మే 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని వెల్లడించారు. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయన్నారు. రెడ్డికి 5 అంశానికి సంబంధించిన మరింత సమాచారం మక్కులకి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం నీట్ పరీక్ష అయితే దేశవ్యాప్తంగా అయితే లీక్ అవడంతో రద్దయింది. మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్ష రద్దయిందంటే పేపర్ లీక్ ఆరోపణలతో కూడా ఈ నీట్ పరీక్షను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే మే 3నే ఈ పరీక్ష అయితే జరిగిపోయింది. బట్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పేపర్ లీకేజ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ పరీక్షను మొత్తంగా కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష అనేది వైద్య విద్య కోర్సులో నిర్వహించే ఒక ఎగ్జామ్ కి ఒక ఎంట్రన్స్ టెస్ట్. సో యూజీలో మాత్రమే ఈ ప్రశ్న పత్రం లీక్ అయిందనే అంశం ఇప్పుడు చాలా వరకు కూడా కలకలం సృష్టిస్తోంది. సో పరీక్షకు ముందు రాజస్థాన్ లో పంపిణీ చేసిన మెటీరియల్ తో ఈ పరీక్షా పత్రంలోని 600 ప్రశ్న పత్రాలతో పోలి ఉందనే నేపథ్యంలో అధికారులు గుర్తించారు. దీంతో మొత్తంగా కూడా అక్కడ ఆందోళనకరమైన సిచ్యువేషన్ ఏర్పడంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటికీ ఆపరేషన్ ని దర్యాప్తు చేశారు. సో మే 3న జరిగిన ఈ పరీక్షలో వచ్చిన ప్రశ్న పత్రాలు అంటే మొత్తంగా కూడా సుమారుగా 140 ప్రశ్నలతో ఉన్న ఒక ప్రాక్టీస్ పేపర్ ని అధికారులు కూడా గుర్తించారు. సో ఈ మెటీరియల్ రాజస్థాన్ లోని సికార్లో పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్టుగా తెలిపారు. దీని నుంచి అంటే మొత్తంగా కూడా విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా, అంటే ఎగ్జామ్ కి సంబంధించి కూడా 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద సెన్సేషన్ న్యూస్. ఎందుకంటే చూస్తున్నాము దేశవ్యాప్త అంటే మొత్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఈ నీట్ పరీక్షపై ఇప్పుడు రద్దు చేయడానికి సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాం, బట్ చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా విద్యార్థులు చాలా మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉండుంటారు. ప్రశ్న పత్రాల ఆరోపణలకు అంటే లీక్ ఆరోపణలకు సంబంధించి కూడా అంటే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షకు ముందే బయటకు ఎలా వచ్చాయనే దానిపై కూడా విచారణ జరుగుతోంది. లీక్ కు ముందే పేపర్ తెలిసిపోయినట్టుగా కూడా నిజాయితీగా ఇవన్నీ కూడా చాలా వరకు కూడా విద్యార్థుల్లో కూడా ఒక మానసికమైన ఒత్తిడి కలిగించే అంశము. సో మాట్లాడదాము, గెస్ట్లు జాయిన్ అయ్యారు దీనికి సంబంధించి కూడా. తులసిరెడ్డి గారు అలాగే మిట్టా పార్థసారథి గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. సో నమస్తే అండి. దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్ష రద్దయింది, అంటే పేపర్ లీక్ ఆరోపణలతో కూడా ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా
మిట్టా పార్థసారథి గారు ఏం చెప్తారు? చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కి సంబంధించి కూడా విద్యార్థులు ఆల్రెడీ రాశారు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే చాలా వాళ్ళు గందరగోళానికి సిచ్యువేషన్ గురయ్యే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉన్నట్టుగా కూడా మరొక పేపర్ లీక్ అయినట్టుగా కూడా పోలీసులు అక్కడ చెప్తున్నారు. రాజస్థాన్ పోలీసులు అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. తులసిరెడ్డి అన్న నమస్కారం. ఈ పేపర్ లీక్స్ అనేటువంటిది మన యొక్క దేశంలో అనేక సందర్భాల్లో అనేక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే చాలా తక్కువ ఇప్పట్లో జరుగుతోంది, అయినా అది కూడా ప్రశంసనీయం కాదు. దీన్ని పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కఠినాతి కఠినమైన శిక్షణ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒకరిని పొడిస్తే ఒకడే చేస్తాడు, కానీ ఇట్లాంటి సంఘటనల ద్వారా వేల మందికి మనస్తాపం కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలను కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని స్థాయిలో పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే అవసరం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే మన విద్యా బోధనలో ధార్మిక నీతి అనేటువంటిది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ తొలగించేసింది. గతంలో ఉన్నటువంటి యొక్క విద్యా విధానంలో అంతా కూడా మైనారిటీకి సంబంధించినటువంటి మంత్రులు పెట్టి ధర్మానికి సంబంధించినటువంటి వాక్యాలను తొలగించడం జరిగింది. కూడా దీనికి ఇండైరెక్ట్ గా ఒక కారణం అనిపిస్తుంది. సమాజంలోనే మొత్తం అంతా అవినీతిమయంగా తయారైపోయినప్పుడు దాన్ని ప్రక్షాళన చేయడానికి ఎంత టైం పడుతుంది? దీనికి అనేక రకాలైనటువంటి చట్టాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంకా ఉన్నటువంటి యొక్క చదువుకున్నటువంటి యొక్క మూర్ఖులు, చదువుకున్న స్వార్థపరులు, ఇది మామూలు వాళ్ళు చేసేది కాదండి. ఏ ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే కింద ఉండేటువంటి ఆ స్థాయిలో ఉండేటువంటి ఆఫీసర్లు చేసేది ధనాకాంక్ష, డబ్బుకు మీద ఉండేటువంటి ప్రేమ, డబ్బు మీద ఉండేటువంటి ఆలోచనతోనే ఇలాంటి వెధవలందరూ కూడా వాళ్ళని ఏం తిట్టినా కూడా మనకు తప్పు కాదు. అట్లాంటి వాళ్ళందరూ చేస్తున్న పనుల మీద అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీద విచారణ జరగాలి. తగిన దోషులను కూడా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడున్న శిక్షలు చాలా అని చెప్పేసి కూడా నేను భావిస్తాను. వాళ్ళని బహిరంగంగా శిక్షించడం అనేటువంటిది కూడా మనం చేస్తే కనీసం ఇంకొకసారి ఎవరైనా చెయ్యకుండా ఉంటాడు. మొత్తం అంతా వ్యవస్థనంతా తయారు చేసిన తర్వాత కింద ఉండేటువంటి చిన్న అవకాశాలు తీసుకొని ఒకటి ఏదన్నా చేశారనుకోండి, దానికి మనము కేవలం ఒకరినే చేయడం కరెక్ట్ కాదు. దానికి వెనకాల ఎవరు మూలంగా ఉన్నారు, వాడు ఏం చేశాడు, ఏ పద్ధతిలో చేశాడు, అతన్ని కఠినాత్మకంగా అవసరమైతే 4 కూడా తీసుకుని వారి చేత నిజాలు కట్టించి ఆ నిజాల ద్వారా ఎవరైనా సరే, అది అధికారంలో ఉన్నటువంటి వాడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే కఠినంగా శిక్షించకపోతే ఇట్లాంటి దుశ్చర్యలు జరుగుతూనే ఉంటాయి. మరలా మనం డిబేట్స్ లో మాట్లాడుకోవడం తప్ప ఫలితం అయితే మాత్రం ఏమీ ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. తులసిరెడ్డి గారు, అంటే నీట్ వల్ల వస్తున్నా కూడా అంటే ఒకటే పెద్ద చర్చ. అంటే ఎప్పటి నుంచి కూడా అంటే ఒకే పరీక్ష అంటే విధానానికి సంబంధించి సరైన అంటే ఒకే పరీక్ష నిర్వహించడం కూడా సరైన విధానం. అంటే దేశం మొత్తం కూడా ఒకే పరీక్ష అనేది పెట్టడం కూడా కరెక్టా అనేది కూడా చాలా వరకు కొంత అంటే విమర్శలు వస్తున్నాయి. హలో తులసిరెడ్డి గారు, వినపడుతుందన్నా? సరే, అది మళ్ళీ సెపరేట్ అంశం అవుతుంది. నీట్ వచ్చేసి ఆ పరీక్ష పెట్టడం కరెక్ట్ కాదు, సెపరేట్ ఇష్యూ. కానీ ఏదేమైనా నీట్ వచ్చేసి జరుగుతూ ఉంది, గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్. ఈ దేశంలోనే నీట్ అనేది అనేక ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ ఒక ప్రతిష్టాత్మక ఎగ్జామ్. ఇది రద్దు అనేది ఒక డెఫినెట్ గా ఒక సెన్సేషనల్ వార్త. ఇది అటు విద్యార్థుల మీద, అటు విద్యార్థుల తల్లిదండ్రుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే విషయం. సరే, మనం వచ్చేసి గతంలో జరిగిండొచ్చు, కానీ ఏది ఏమైనా ఇది వచ్చేసి మోడీ గారి ప్రభుత్వంలో ఒక వైఫల్యంగానే, గతంలో జరగలేదని చెప్పలేదు, కానీ ఏది ఏమైనా మోడీ గారి ప్రభుత్వ వైఫల్యాలు ఇది కూడా ఒక మచ్చుతున్నగా మిగిలిపోతుంది. దర్యాప్తు జరిపించాలా, తర్వాత వచ్చి జరుగుతూ ఉంది. తర్వాత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది, పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా విద్యార్థులు తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి గురించి గురైంది.
ఎస్, అంటే ప్రత్యేకంగా తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా చాలా ఎప్పటి నుంచో కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే ఒకసారి విద్యార్థులంతా కూడా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయ్యాయి అంటే చాలా వరకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది వాళ్ళ మిస్టేక్ గా కూడా ఉన్నా కూడా విద్యార్థులకు మానసికమైన పరిస్థితిపై చాలా వరకు కూడా ఆధారపడి ఉంటుంది. గందరగోళానికి సిచ్యువేషన్ గురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకొకటి కోచింగ్ సెంటర్కి సంబంధించి కూడా వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళ పైన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలకు కానీ కొంత నిఘా అనేది కరెక్ట్ గా ఉండటం లేదు. ఎక్కడి నుంచో మొత్తానికి అయితే లీక్ అవుతుందంటే పోలీసులే చెప్తున్నారు ఒకవైపు. డెఫినెట్ గా ఈ కోచింగ్ సెంటర్స్ ప్రభావం ఉంటుంది. డెఫినెట్ గా వచ్చేసి ఈ కాంపిటీషన్ లో కోచింగ్ సెంటర్స్ డెఫినెట్ గా వాళ్ళ ప్రభావం ఉంటుంది. దాంట్లో డబ్బులు లక్షలు కోట్లే మారుతాయి కాబట్టి డెఫినెట్ గా కోచింగ్ సెంటర్స్ యొక్క ప్రభావం ఉంటుంది. నా దృష్టిలో విద్యను జాతీయం చేసి మొత్తం అంతా కూడా ప్రభుత్వమే తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా ఎన్నికల్లో చిల్లర డబ్బుల కోసరం కాకుండా విద్య కోసరము జాతీయం చేయి, విద్యా వైద్యాన్ని జాతీయం చెయ్యాలి, ఎక్కడ కానీ ప్రైవేటు ఇలాంటి యొక్క వ్యవహారాలు ఉండకూడదు అనేటువంటి ఉద్యమం తయారైతే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుందని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్, జనార్దన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి జనార్దన్ గారు. నమస్తే మేడం. సో ఎట్లా చూస్తున్నారు? దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షను రద్దు చేశారు. సో పేపర్ లీక్ అయిన ఆరోపణలతో కూడా క్యాన్సిల్ చేశారు. ఆల్రెడీ కూడా మే 3 ఎగ్జామ్ జరిగిపోయింది. ఇప్పుడు సడన్ గా కూడా ఎక్కడో పేపర్ లీక్ అయింది, దాన్ని దర్యాప్తు చేస్తున్నాం అంటూ కూడా రాజస్థాన్ పోలీసులు చెప్తున్నారు. ఒక్కొక్క పరీక్షా పత్రానికి సంబంధించి కూడా 20,000 నుంచి మొత్తంగా 2 లక్షల వరకు కూడా విక్రయించినట్టుగా కూడా కొన్ని గుర్తించామంటున్నారు. ఒకవైపు విద్యార్థులు చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి రాస్తుంటారు. ఇప్పుడు సడన్ గా కూడా మళ్ళీ క్యాన్సిల్ మళ్ళీ పెడతాము అనేసి అంటే అసలు పరిస్థితి ఏంటి? విద్యార్థులకు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చాలా వరకు కష్టపడి చదువుతూ ఉంటారు. మేడం, నీట్ ఎగ్జామ్ కు 22,76,609 మంది అప్లై చేస్తే దాంట్లో 22,09,318 మంది హాజరయ్యారు. దాదాపుగా ఒక 90% అటెండెన్స్ అనేది అక్కడ రిజిస్టర్ అయింది. 91% అయింది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ కు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇది మెడికల్ ఎగ్జామ్ సంబంధించింది కాబట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నందున చాలా మంది ఇందులో మొదటి లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు ఎయిమ్స్ లాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలలో కూడా నీటినే ప్రమాణికంగా తీసుకొచ్చారు. ఎయిమ్స్ అయితే ఏంటి, జిప్మార్ అయితే ఏంటి, మనకు ఉన్నటువంటి పిఎంజీలు ఇంకా యూజీ పెట్టలేదు. టిఎంసి వెల్లూరు, ఇండియాలో ఉన్నటువంటి టాప్ మెడికల్ కాలేజెస్ అన్నిటికి కూడా దీని ద్వారా అవకాశం ఉన్నది. అందువల్ల థర్డ్ లాంగ్ టర్మ్ వరకు కూడా ప్రిపేర్ అవుతారు. ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు ఎంత మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తెచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు పేపర్ లీక్ల పైన ఎందుకు చట్టాలు తీసుకురాలేదనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇంకా మనము లోతులలోకి వెళ్తే ఉత్తర భారతదేశం అయితేంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో అయితేంది, అక్కడ ఇప్పటికీ కూడా ఉన్నటువంటి వాస్తవాలు మాతో చదువుకున్నటువంటి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలలో మేము చదువుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నంత స్ట్రిక్ట్ గా అక్కడ ఉండవు. అక్కడికి చాలా ఇంటీరియర్ ప్లేసులలో సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ ఉండడం వల్ల హాల్లో కూడా అసలు ఈ ఇన్సులేటర్ ముందు ఉంటాడు, వెనక పేపర్లు పెట్టుకొని మనం ఇంటర్మీడియట్ లో రాసుకుంటారు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అది హాల్లో జరిగేటటువంటి ఒక తంతు. ఇకపోతే నీట్ లాంటి ఎగ్జామ్ కు మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటిదంటే ఇక్కడ ఫైర్వాల్ సిస్టమ్స్ అనేవి ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నాయి. పేపర్ లీక్ అనేటటువంటిది వీళ్ళు అందులోకి హ్యాక్ చేసుకొని తెచ్చుకున్నారా, లేకుంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చిర్రా, ఏందనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ దీనికి తెలంగాణలో ఉన్నటువంటి 17 పేపర్లు ఏదైతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల గురించి పేపర్లు లీక్ అయినాయో ఇక్కడ కూడా సర్వర్లకు వెళ్ళి దొంగిలించుకొని పోయిర్రు. ఇక్కడ మరి సర్వర్కి వెళ్ళి పోయినా ఎక్కడ పోయినా ఈ దేశంలో అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఎందుకు వీళ్ళ మీద ఒక బలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఎందుకు ప్రయోగించారు వీళ్ళు? ఇది విద్యా వ్యవస్థలో కోచింగ్ సెంటర్స్లలో ఉన్నటువంటిది ఎంత అంటే ఆదాయము జీడీపీకి 2% కంట్రిబ్యూట్ చేస్తుందండి కోచింగ్ సెంటర్స్. ఈ రోజు కోచింగ్ సెంటర్ లో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా పనిచేస్తున్నాయి. ఈ రోజు కోచింగ్ సెంటర్స్ అనేటటువంటివి
ఒక ప్యారలల్ ఎకానమీ, ఒక బ్లాక్ మనీ సృష్టించడానికి ఒక ఉన్నతమైన మార్గాలుగా ఈ రోజు ఉన్నాయి. ఈ రోజు ఈ సెంటర్స్ అన్ని కూడా ఒక నీట్ అయితేంది, ఐఐటి అయితేంది, వీటికి రాజస్థాన్ అనేటటువంటిది ఒక హక్కుగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఫండింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి 110 కోట్లు అయితే ఉత్తర భారతదేశంలో ఒక 10 కోట్లతో ఎమ్మెల్యేగా గెలవచ్చు. అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు దాదాపు రాష్ట్ర ఎన్నికలను భరించేటటువంటి ఖర్చును భరించేటటువంటి పరిస్థితులలో ఈ రోజు కోచింగ్ సెంటర్లు బలంగా ఎదిగినాయి. దీని వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు, రాజకీయంగా అండదండలు లేనప్పుడు ఏ కోచింగ్ సెంటర్ లో ఇలాంటి బరితెగింపులకు పాల్పడవు. కాబట్టి రాజకీయ కోణాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. విద్యార్థులకు ఫస్ట్ ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళ నీట్ పేపర్ లీకేజీలు అనేటటువంటిది ఈ భారతదేశం మీద కొత్త కాదు. సెంట్రలైజ్డ్ గా అన్నిటికీ ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు, ఒకేసారి సింగిల్ సిట్టింగ్ లో పెడుతున్నప్పుడు, నార్మలైజేషన్ లేకుండా పెడుతున్నప్పుడు మరి వీళ్ళెందుకు ఒక పద్ధతిగా దీనికి ఒక బలమైనటువంటి ఫైర్వాల్ సిస్టమ్ ఎందుకు క్రియేట్ చేసుకోవట్లేరు? ఇలా యూపీఎస్సీ లెక్క పేపర్ సెక్టర్స్ పైన వాళ్ళందరి పైన ముందు తీసుకున్న వాళ్ళ పైన ఒక 1 ఇయర్ నుండి ఎందుకు నిఘా పెట్టుకోరు? ఇంటెలిజెన్స్ వర్గాలు పేపర్ తయారు వాళ్ళ పైన ఎందుకు పెట్టారని అడుగుతున్నాం. చాలా బలమైనటువంటి అంశాలను తీసుకొని పోవాలి. ఇంకొకటి ఇంతకుముందు పార్థసారథి గారు ఒక విషయం చెప్పింది, విద్యను ప్రైవేటీకరణ చేయడం అనేటటువంటిది మంచిది కాదు. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దీన్ని విద్యను మొత్తం కూడా గవర్నమెంట్ అయితే చేయాలంటున్నాం. ఈ రోజు నిగమ్ సార్ మీరు అన్నదంతా నేను ఏకీభవిస్తా. ఈ రోజు తెలంగాణలో గెలిచినటువంటి మొన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు? అక్కడ కాంగ్రెస్ పోటీ చేసిన విద్యా వ్యవస్థ వ్యాపారే. వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు రాజకీయాలలో రాణిస్తున్నారు? విద్య వ్యాపారం చేస్తున్నారు. ఇలా ఉన్నారంటే ఎవరు? ఆ పల్ల రాష్ట్రాలు ఎవరు? రైట్, మొత్తంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై చాలా వరకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. పేపర్ లీక్ పై ఇప్పటికీ కూడా సిబిఐ విచారణకు ఆదేశించాం. పరీక్షకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదంటూ కూడా ఎన్టీఏ చెబుతోంది. ముఖ్యంగా ఎన్టీఏ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపైన చాలా వరకు కూడా ఇక్కడ విమర్శలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి. విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటారు. సో ఇప్పుడు సడన్ గా కూడా పరీక్ష సంబంధించి కూడా పేపర్ లీక్ అయ్యింది అంటే ఎవరు బాధ్యులు దీనికి సంబంధించి? మళ్ళీ చదవాలంటే ఎంతో వాళ్ళు కష్టపడి చదువుతూ ఉంటున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా పరీక్ష భద్రతకి సంబంధించి కూడా కేంద్రం విఫలమైంది అంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఒకే పరీక్ష రాసే అంటే ఇదంటే నీట్ పరీక్ష అంటే మొత్తం విద్యార్థులందరికీ ఒకే పరీక్ష విధానం వల్ల విద్యార్థులకు ఎంతవరకు కూడా ఇది కరెక్ట్? మొత్తం రాష్ట్రాలన్నిటికీ ఒకటే పరీక్ష అన్నప్పుడు అంతే జాగ్రత్తగా కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉండాలి. బట్ వన్స్ ఒక్కసారి పేపర్ లీక్ అయింది అంటే కూడా విద్యార్థులు గందరగోళమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఎంతో కష్టపడి చదువుకుంటారు. రైట్, మాట్లాడుతున్నాము. ఎస్ఎఫ్ఐ నాయకుడు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. అదే విధంగా కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై చాలా వరకు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పరీక్ష లీక్ సంబంధించి కూడా ఒక్కొక్క ప్రశ్నాపత్రానికి సంబంధించి కూడా 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా అమ్ముడైపోయాయి అంటున్నారు. మళ్ళీ ఎగ్జామ్స్ పెడతామంటున్నారు. రైట్, నాగరాజ్ గారి లైన్ కట్ అయినట్టుగా తెలుస్తోంది. పార్థసారథి గారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం మనం. ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజ్ గారు జాయిన్ అయ్యారు. ఎన్టీఏ విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. మొత్తంగా కూడా కోచింగ్ మాఫియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై కూడా చాలా వరకు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నాగరాజ్ గారు ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా కూడా నీటి పరీక్ష రద్దయింది. పేపర్ లీక్ ఆరోపణలతో మొత్తంగా క్యాన్సిల్ చేశారు. 20,000 నుంచి 2 లక్షల వరకు కూడా విక్రయించినట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది.
ఈ రోజు దేశంలో మరొకసారి నీట్ పరీక్షను రద్దు చేయడం ద్వారా ఈ దేశంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ పాత్ర మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. గతంలో 2024లో కూడా నీట్ పరీక్ష రద్దు కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ రోజు కూడా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు పైగా ఈ నీట్ పరీక్షకి హాజరై రాస్తే వాళ్ళ సమయం, వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ డబ్బులు, అనేక దూర ప్రాంతాలు సెంటర్లో పెడితే అక్కడికి వెళ్ళడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అనేక ప్రయాసాలకి ఓర్చి ఈరోజు కష్టపడి రాసిన తర్వాత రాజస్థాన్ లో, కేరళలో అనేక చోట్ల ఈ నీట్ పేపర్ ముందే లీక్ అయ్యి 600 మార్కుల ప్రశ్నలతో అది పోలి ఉండడం, ఈ పరీక్ష నీటు లీక్ అయిందని చెప్పి నిర్ధారించి ఎన్టీఏ రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే మేము మొదటి నుంచి ఎస్ఎఫ్ఐ గా చెప్తున్నాం, ఒక థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఏతో విద్యారంగానికి సంబంధం లేదు. ఎన్టీఏని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేవలం పరీక్షల నిర్వహణ కోసం పెడితే ఈరోజు ఎన్టీఏ అధికారుల్లో ఉన్న వాళ్ళ పాత్ర మీద కూడా విచారణ జరిపించాలి. ఎట్లా ఎందుకు లీక్ అవుతుంది? 2024లో నీట్ రద్దయి అనేక మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా ఇన్ని లక్షల మంది పేద విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆటలాడుకుంటుంది? ఎందుకు పరీక్షలు పదే లీక్ అయితే? ఒక దగ్గర మీరు ఒక సెంటర్ లో లీక్ అయిందని మీకు ముందే సమాచారం వచ్చినప్పుడు మీరు ఇచ్చేయాలి కదా. అయినా పేపరు పరీక్ష కంటే ముందు పేపర్ ఓపెన్ చేసి పేపర్ లో ఇవ్వాల్సినటువంటి ఇల్లు పేపర్ ముందే బయటికి పోతుంటే ఎలా పోతుంది? ఈ రోజు అనేక మందిని ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్ట్ చేస్తున్నారు, అనేక కేసులు ఉన్నారని వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తీసుకుంటున్నారు కదా. మరి పేపర్ లీకేజీ అవుతున్నప్పుడు మీకు సమాచారం ప్రభుత్వం దగ్గర లేదా? లక్షల రూపాయలకి ఈ రోజు పేపర్లు అమ్ముకునే ప్రయత్నం కూడా దేశంలో జరుగుతుంది. ఇదే కాదండి, గతంలో ఎన్టీఏ నిర్వహించిన పరీక్షల్లో యూజీసీ నెట్ పేపర్ 2 సార్లు లీక్ అయింది. గతంలో నీట్ 2-3 సార్లు లీక్ అయింది. ఎన్నిసార్లు ఈ దేశంలో ఉన్న విద్యార్థులు లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టి, హాస్టల్ పెట్టి, ఒక సంవత్సరం మొత్తం కష్టపడి చదివి రాయించి తల్లిదండ్రులు ఇదంతా ఇన్ని ఆర్థిక ఇబ్బందులు పడి ఈ దేశంలో ఎడిపోతుందండి వ్యవస్థ, విద్యారంగం, విద్యా వ్యవస్థని సరిగా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. అందుకే ఎన్టీఏని రద్దు చేయాలి. ఎన్టీఏని రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఏ అనే దాన్ని రద్దు చేసి ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా విద్యారంగానికి సంబంధించిన దాని ద్వారా గతంలో ఈ రోజు ఎయిమ్స్ పరీక్ష నిర్వహించుకుంటే ఎయిమ్సే ఒక ప్రత్యేకమైన ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేది, జిప్మర్ ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకునేది. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో వాళ్ళ మెడికల్ కాలేజీల్లో నీటు అలాంటి పరీక్ష నిర్వహించుకొని సీట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు విద్యను కేంద్రీకరణ చేసి ప్రవేశ పరీక్షలు మొత్తాన్ని సెంట్రలైజ్ చేసి కేంద్రమే మేము పెడతాం, మేము పెట్టిన తర్వాత ర్యాంకులు ఇస్తాం, మీరు రాష్ట్రాల వారి కోటాలు పెట్టండి అని అంటే ఇందులో ఇన్ని అక్రమాలు జరిగి ఇన్ని ఆరోపణలు వచ్చి ఏ వర్గాల విద్యార్థులకి ఈ చదువుకున్న విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని రద్దు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీటితో పాటు ఎన్టీఏని కూడా రద్దు చేయాలి, ఎన్టీఏని తీసేయాలి. ఎన్టీఏ స్థానంలో రాష్ట్రాలకి అధికారం ఇవ్వాలి. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం వాళ్ళ మెడికల్ సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంలో వాళ్ళ కాలేజీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూపంలో నీటిని రద్దు చేసి ఎన్టీఏని రద్దు చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి, ఎందుకంటే గతంలో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు నిర్వహించుకున్నప్పుడు ఎక్కడ పేపర్ లీకుల ఆరోపణ రాలేదు. నిష్పక్షపాతంగా వాళ్ళు పరీక్షలు నిర్వహించుకున్నారు. చాలా నిష్పక్షపాతంగా మెడికల్ సీట్లలో వాళ్ళ పద్ధతిలో వాటిని నింపుకున్న ప్రయత్నం చేశారు. మెడికల్ సీట్లు తక్కువ ఉన్నప్పుడు, మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఆరోపణలు ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు, జనార్దన్ గారు, పార్థసారథి గారు, అలాగే తులసిరెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ముఖ్యంగా కూడా ఎన్టీఏను రద్దు చేయాలి, ఎన్టీఏ విఫలమైంది, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. సో కోచింగ్ సెంటర్లు, కోచింగ్ మాఫియాలకి సంబంధించి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఎన్టీఏతో పాటు నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలంటే ఎస్ఎఫ్ఐ నాయకుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. సో రాజస్థాన్ లో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పేపర్ లీకేజ్ సంబంధించి కూడా సిబిఐతో కూడా విచారణకు ఆదేశించారు. సో చూడాలి ఏం తెలుస్తారో దీనికి సంబంధించి. మొదటి నుంచి కూడా తమిళనాడు రాష్ట్రం దీనికి సంబంధించి కూడా నీట్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎగ్జామ్ కి సంబంధించి వెసులుబాటు ఉంటే ఈ ప్రశ్న పత్రాలకి సంబంధించి లీకేజ్ అనేది కూడా ఉండదంటూ కూడా అటు స్టూడెంట్స్ లీడర్స్ నుంచి వస్తున్న డిమాండ్స్ ఇవి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. చూస్తున్నారుగా, కొన్ని రోజులుగా సూర్య భగవానుడు భగ్గుమంటున్నాడు. మరి ఆ ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది? ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. చెమట పట్టడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది.